వేయి సింహములు పూంచినటువంటి రథం ఎక్కాడు. దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేశాడు, నీ తల్లి శరీరం విడిచిపెట్టింది, బ్రాహ్మణ తేజస్సు అని శంకించవద్దు, దక్షుణ్ణి సంహరించు, యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యన్నాడు. అంతే. వెంటనే ఒక్కసారి లేచి నిలబడి మహానుభావుడైనటువంటి ఆ వీరభద్రుడు ముదమార ప్రదక్షిణమాచరించి తండ్రి అయిన పరమశివుడికి ప్రదక్షిణం చేసి వీడ్కొని అనివార్య వేగమున కుంభిని తక్కతలన్ జలంజలధ్వనుల మణినూపరముల్ పదంబులన్ మ్రోయగా భీషణ ప్రభల్తనరా కృతాంతకాంతక సితస్ఫుట శూలము పట్టి చెచ్చరన్. ఆయన వెంటనే ఆ రథం ఎక్కేటప్పుడు తండ్రికి ప్రదక్షిణం చేసి నమస్కరించి, తండ్రి మీ ఆజ్ఞ నెరవేరుస్తాను, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసేస్తాను, ఎంతమంది దేవతలు వచ్చినా నిగ్రహిస్తానని ప్రతిజ్ఞ చేసి పెద్ద కత్తి పట్టుకుని 1000 సింహాలు పూంచిన రథం ఎక్కి బయలుదేరాడు. అనివార్య వేగమున వెళ్ళి రథం ఎక్కుతుంటేట ఆయన మణినూపురముల యొక్క ధ్వనికి బ్రహ్మాండములన్నీ అలా నిలబడిపోయాయి. వీరభద్రావతారాన్ని స్మరించినంత మాత్రం చేత ఎటువంటి ఆపదలు తొలగిపోతాయి అని శైవాగమని చెప్తోంది. అంత గొప్ప అవతారం వీరభద్రావతారం. ప్రత్యేకించి శ్రీశైల క్షేత్రానికి క్షేత్రపాలకుడు బయలు వీరభద్రుడు. అటువంటి మహోత్కృష్టమైన స్వరూపం. కాబట్టి మహానుభావుడు బయలుదేరి ఆ దక్ష యజ్ఞవాటికకి వెడుతున్నాడు ప్రమథగణాలతో. ధూళి పైకి రేగింది. చూశారు దక్షయజ్ఞంలో ఉన్న వాళ్ళందరూ. ఓ ఏమిట్రా ఈ ధూళి, అకాలమైనటువంటి మేఘాలు లేచాయి, బహుశः పార్వతీదేవి శరీరం విడిచిపెట్టిన కారణం చేత అమంగళం తరువుకొస్తోందేమో అనుకున్నారు. అప్పుడు అందులో లేచి కొందరన్నారు, అట్టి త్రిపురహరుని, శర్వుని, శుభప్రదుని, ఈశుని, ఆయనని రోషింపచేసిన మంగళములు మనకు కలుగునే పద్మగర్భునకునైనా బ్రహ్మగారికైనా మంగళాలు కలుగుతాయిరా. అటువంటి మహానుభావుడు పరమశివుడికి కోపం తెప్పిస్తే, కాబట్టి ఉపద్రవం ఏదో వస్తోందనుకున్నారు.